అయ్యండి అందరికీ. మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ప్రతి దావత్‌కి బగారా రైస్ అనేవారు. ఏంటి ఈ బగారా రైస్ అని చెప్పేసి నాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఈ బగారా రైస్ ఒక్కసారి మనం తిన్నామంటే, మనం నాన్ వెజ్‌లోకైనా, వెజ్ కర్రీస్‌లోకైనా సరే, మనం అస్సలు చేసుకోకుండా వదలమండి. అంత ఈజీ, మనం ఒక 5 నిమిషాల్లో చేసేయవచ్చు. అంత బాగుంటది. ఏం లేదండి, మసాలా దినుసులు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా ఉంటే చాలండి. 5 నిమిషాల్లో ఈ బగారా రైస్ అయిపోద్ది. అంత బాగుంటుంది. వెజ్‌లోకి అయితే అస్సలు తీసిపోదండి. మేము వెజ్ చేసుకుంటే మాత్రం ఈ బగారా రైస్ మాత్రం అస్సలు వదలము. నా స్టైల్‌లో చికెన్ కర్రీ అండి. ఎవరైనా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు ఇది. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు శుభ్రంగా కలిపియాలండి. ధనియా, జీరా పౌడరు, చికెన్ మసాలా వేసి శుభ్రంగా కలిపేసుకొని ఒక సైడ్‌కి పెట్టేసుకోవాలండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను డీమార్ట్‌లో తీసుకున్న రెడీమేడ్ అంత బాగోదు. అందుకని కొద్దిగా పాన్ పెట్టి ఆయిల్ కాచుకొని అందులో కొంచెం ఫ్రై చేసానండి ఇది. అందుకని ఇంకా అందులోని ఇప్పుడు ఇది కలిపింది ఇందులో వేసేసానండి. లేదంటే చాలా పచ్చి వాసన వస్తుంది. ఆ తర్వాత 5 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి కర్రీ కూడాను. హై ఫ్లేమ్‌లోనే 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మనం మిక్సీలో ఎలా పేస్ట్ వేస్తామో అంతలాగా దగ్గరికి అయిపోద్ది చూడండి. నేను కలిపి చూపిస్తాను. ఇందులో వాటర్ వేసుకోకూడదండి. ఆ చికెన్‌లో వాటర్‌తోనే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఆ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్